నమస్తే. బీవై న్యూస్కి స్వాగతం. ఈరోజు బెల్ట్ షాపుల వల్ల జనగామ జిల్లాలో ఉన్న బెల్ట్ షాపుల వల్ల ఎంతోమంది ప్రాణాలు బలిగొంటున్నారని, ఎన్నో విచిత్రాలైనటువంటి రోగాలకు పాలవుతున్నారని, ప్రతి వారు కూడా అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారని, దీనికి కారణం కేవలం గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపుల వల్ల ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని సిపిఎం ఆధ్వర్యంలో జేసీ నుంచి వెళ్ళి సూపరింటెండెంట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. విచిత్ర వేషధారణతో మరియు పెన్నుబూత్ అనే వేషధారణతో సిపిఎం వాళ్ళు పాల్గొని ధర్నా నిర్వహించి ఎక్సైజ్ ఆఫీస్ ముందు వరకు కూడా ఈ ర్యాలీని నిర్వహించారు. సిపిఎం ఆధ్వర్యంలో పలువురు నాయకులు పాల్గొనగా, ఆహల్య ఆధ్వర్యంలో అనేక వేషధారణతో పాటు పాటలు, డ్యాన్సులతో పాటు వారు పాల్గొనడం జరిగిందని, పలువురు ఈ విషయాలపై వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ రకమైనటువంటి బెల్ట్ షాపులు అన్నీ మూసివేయాలని పలువురు సిపిఎం కార్యకర్తలు మరియు ప్రజలు ఆందోళన చెందకుండా ఉండాలంటే, అందరి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బెల్ట్ షాపులు మూసివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని వారు ఈ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా ప్రతి వారు కూడా ఈ మద్యం మత్తులో ఉండి కొన్ని కుటుంబాలు వీధిన పడే అవకాశాలు ఉన్నాయని, ఇప్పుడు పడుతున్నాయని, ఎంతోమంది విధవరాలుగా మారి అనేక సమస్యలతో రోగాల పాలై ఎవరికి చెప్పుకోకుండా కూడా ఈ మహమ్మారిని కబలిస్తుందని, ఈ రాక్షస వేషంలో ఉన్నటువంటి వేషధారణతో ఉన్నటువంటి ఈ వేషధారణలో భాగంగా అందరికీ తెలియజేసే విధంగా